రాష్ట్రంలో ప్రస్తుతం హిట్లర్ గడాపీ తరహా నియంత పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాజీ సర్పంచ్ లావణ్య ఇల్లు కూలగొట్టించారని ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీకి అభిమానులుగా ఉండడం, తెలుగుదేశం పార్టీలో చేరాలని ఒత్తిడి చేసినా వినకపోవడమే ఈ దౌర్జన్యానికి కారణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఈ రెడ్ బుక్ పాలనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె, రేపు జరగనున్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క ఘటనకు వడ్డీతో సహా చెల్లిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈరోజు రావడం జరిగింది. లావణ్య గారి ఇంటిని తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షపూరితంగా రాజకీయ కక్షతో కూల్చేయడం జరిగింది. ఆమె ఇల్లుతో పాటు మొత్తం 4 ఇల్లులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన ఈ ఇళ్ళన్నింటినీ కూడా రాజకీయ కక్షతో అలైన్మెంట్ మార్చి మరీ కూల్చేశారు బుల్డోజర్స్తో. నిజంగా ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఈ తణుకులో ఎలాంటి భయానక వాతావరణం ఉంది అనేది ఈ సంఘటనే మనకి ఉదాహరణ. నిజంగా లావణ్య గారితోని, ఆమె భర్త గారితోని, ఆ మిగతా ఇళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే అసలు నిజంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా తాలిబాన్లు పాలించిన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. అంత దారుణంగా ఒక నిరంకుశ పాలన, నియంత పాలన ఈరోజు సాగుతూ ఉంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే డౌట్ వచ్చే పరిస్థితి. హిట్లరు, గడాఫీ వాళ్ళు ఒక నియంతల్లా పాలించేవాళ్ళు కదా, అంతకంటే దారుణంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పాలన మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు ఇంత కక్షపూరితంగా ఒక మాజీ సర్పంచ్ గారైన లావణ్య గారిని టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇంత కక్ష అవసరమా? ఇంత దౌర్జన్యమా? మనం ప్రజాస్వామ్యంలో లేమా? అసలు ఈ కుటుంబం, ఈ లావణ్య గారి కుటుంబం తీసుకుంటే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన మద్దతుదారులు, జగనన్నకు సైనికులు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోపోవడం, వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్గా ఉండడం. అది వీళ్ళు చేసిన తప్పు. అందుకు కక్షపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఇది కూటమి ప్రభుత్వమా, కూల్చివేతల ప్రభుత్వమా అర్థం కాని పరిస్థితి. ఇంత దారుణంగా నేను ఎక్కడా చూడలేదు. ఇంత కక్షపూరితంగా ఒక మహిళ అని కూడా చూడకుండా అర్ధరాత్రి వచ్చి లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లవి, వాటిని కనీసం వాళ్ళ సామాన్లు తీసుకునేడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వేకుజామున వచ్చి కూల్చేశారంటే ఎంత దౌర్జన్యపూరితంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పొలం దగ్గరికేమో రోడ్డు వేసేసి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు. ఆ తర్వాత తీసుకుంటే ఇంటి ముందేమో స్పీడ్ బ్రేకర్స్ వేసేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం జరిగింది. అప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అప్పుడు కక్ష మరింత పెరిగి రోడ్డు అలైన్మెంట్ మార్చేసి రోడ్డు విస్తరణ అని చెప్పేసి ఇల్లు కూల్చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. అందుకని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు స్టే ఇస్తుంది అని తెలిసి అర్ధరాత్రి వచ్చేసి వేకుజామున వచ్చి ఆ బుల్డోజర్స్తో 4 ప్రొక్లైనర్స్తో వచ్చి 4 ఇల్లులు కూల్చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, R&B అధికారులు వచ్చి 4 ఇల్లు కూల్చడానికి వీళ్ళు 300 పైగా పోలీసులు మోహరించారు. అసలు ఇదేంటిది? సమాజంలో, సభ్య సమాజంలో ఉన్నామా లేదా? ప్రజలు ఓట్లేస్తే కదా మీరు గెలిచారు. ఆ విషయం మీరు మర్చిపోతే ఎలా? ఇంత నిరంకుశత్వంగా మీరు పరిపాలించడం సమంజసమా అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలు ఇలాంటివి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? అంటే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడమే మీ పనా? అపోజిషన్ పార్టీ నాయకుల్ని ఇలా అక్రమంగా కూల్చేయడం ఇల్లులు వాళ్ళు 50 సంవత్సరాలుగా ఆ ఇల్లు కట్టి అందులో నివాసం ఉంటూ ఉన్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోడ్డు మంజూరు చేయించిందే లావణ్య గారు సర్పంచ్గా ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఆవిడే మంజూరు చేసిన రోడ్డు అది. ఆవిడెందుకు ఆ రోడ్డు మీద ఇల్లు కడతారు? మినిమం జ్ఞానం ఉండే వాళ్ళైనా అర్థం చేసుకోగలరు కదా. అంటే ఇందులో పూర్తిగా మనకు అర్థమవుతూ ఉంది కక్షపూరితంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాలం ఎప్పుడూ ఒకలాగుండదు, కాలం మారుతూ ఉంటుంది. అధికారం కూడా శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు.
ఆ విషయం గుర్తుంచుకోండి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. మీరు చేస్తున్న ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి వడ్డీతో సహా మేము తిరిగి చెల్లిస్తామనే విషయం కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన కారుమూరి నాగేశ్వరరావు గారిని, వాళ్ళ కుమారుడైన కారుమూరి సునీల్ గారిని అక్రమ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నించిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఒకటే చెప్తూ ఉన్నాను, ఇలాంటి అక్రమ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నించిన, ఇలా అక్రమంగా స్థలాలు కబ్జా చేయడమో లేదా ఇల్లు కూల్చేయడానికి ప్రయత్నించడమో, దాడులు చేయించడమో, అక్రమ కేసులు పెట్టిన దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరూ భయపడాల్సిన పని లేదు. మీకు అండగా జగనన్న ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ తణుకులో రానున్న రోజుల్లో కారుమూరి నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడించబోతూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి ప్రజలే శిక్షించబోతున్నారు రానున్న రోజుల్లో. అలాగే ఇలాంటి కక్షపూరిత ధోరణులకు సహకరిస్తున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా సప్త సముద్రాలు దాటి వెళ్ళి దాక్కున్నా కూడా మా జగనన్న 2.0 పాలనలో వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు పెట్టి శిక్షించబోతూ ఉన్నాం. వీళ్ళు కోర్టు స్టే తెచ్చుకున్నా వినకుండా ముందుకు ప్రొసీడ్ అవ్వడం, ఆ స్పీడ్ బ్రేకర్స్ విషయంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ కోర్టు చేవాట్లు వేస్తే అప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్స్ తొలగించారంట. ఎంత దారుణం అంటే ఆ పంచాయతీ కార్యదర్శి ఇక్కడ చెప్పారు, ఈవిడ సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులైన లావణ్య గారు సర్పంచ్గా ఉన్న కాలంలో స్వీపర్ పని చేసే వాళ్ళకి జీతాలు చెల్లించకుండా ఎమ్మెల్యే గారే ఆపమని చెప్పారని రికార్డెడ్గా ఆవిడ నోట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎమ్మెల్యే గారు ఎంత బరి తెగించి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్లో ఉంది, ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులైన ఎమ్మెల్యే నిర్వహిస్తున్న పంచాయతీ కాబట్టి ఆ పంచాయతీలో ఏ బిల్లులు మీరు రిలీజ్ చేయకండి అని ఎంత ఓపెన్గా ఎమ్మెల్యే గారు ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారంటే నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితి.